కూడా అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి ఊరికని రావు కాబట్టి అక్కడ కూడా ఓపెన్ చేసేస్తే అయిపోయిన తర్వాత వరంగల్ చాలా ఉన్నాయి అట్లా లిస్ట్లో చూస్తే నాకు తెలిసి ఈ సంవత్సరంలోనే ఒక 12-13 షోరూమ్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయాలి. మీకు సంబంధించి ఇట్లాంటివి ఈ డెసిషన్స్ లేదంటే గ్రౌండ్ వర్క్ మీరే చేసుకుంటూ ఉంటారా లేదంటే షోరూమ్ నేను చూసుకుంటాను, షోరూమ్ నేను చూసుకుంటాను. ప్లేస్ నేను ఎక్కడ ఐడెంటిఫై చేసినా ఏం చేసినా కూడా ఫైనల్గా డిసిజన్ నాదే ఉంటుంది. అండ్ మీరేమో ఈ పర్సంటేజెస్ లేదంటే ఇదంతా నేను ఫిక్స్ చేసుకుంటా, బెస్ట్ విఏ కానీ ఇదంతా నేను ఫిక్స్ చేసుకుంటా. తరుగు విషయం ఇదంతా నేను నా ఫుల్ 100% నా ఇన్వాల్వ్మెంట్. నన్ను దాటని నా మాట నాకు తెలియకుండా ఎవరు ఏం చేసేదానికి లేదు, అదంతా నా కంట్రోల్ అంతే. మీ యాడ్స్ లేదంటే మీరు చెప్పే మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీ కాంపిటీటర్స్ని అని మేము అనుకుంటూ ఉంటాం. సో మీరు అసలు మీ కాంపిటీటర్స్ ఉన్నారు లేదంటే వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి ఇట్లాంటివి మీ మైండ్లో ఉన్నాయా? నేను ఎవరిని సీరియస్గా తీసుకోనమ్మా. నేను నా వ్యాపారాన్ని సీరియస్గా తీసుకుంటాను. నేను కస్టమర్కి న్యాయం చేయాలా, అందరికీ మంచి రేటుకి ఇవ్వాలా, ఆ సీరియస్నెస్సే నాకు ఉంటుంది. కానీ ఎవరు ఏమనుకుంటారు, ఎవరి మనసులో ఏముంది అనేది నాకు అవసరం లేదు. నేను దాన్ని పట్టించుకోను. మన కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ స్టెప్స్ ఏంటి, దానికి అనుగుణంగా కూడా మన డెసిషన్స్ ఉండాలి. సో అసలు ఆ ఆలోచనే లేకుండా ఎట్లా? నా పాలసీ డబ్బులు ఎవరికి ఊరికేం రాదు. ఆ మాట గుర్తుపెట్టుకొని నేను వ్యాపారం చేసుకుంటా. ఆ డబ్బులు మొత్తం నాకే కావాలనే ఆలోచన నాకు ఏ రోజు రాదు, అది రానివ్వను. ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇట్లాంటి ఆన్సర్స్. అంటే ఇంత పాజిటివ్ స్పిరిట్ని కూడా పెంచుకోవడం అనేది ఒక పర్సన్కి చాలా కష్టం. ఎక్కడో ఒక చోట సంథింగ్ లైక్ యాటిట్యూడ్ కానీ ఒక రకమైన థాట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాము. అలాంటి ఏం థాట్స్ లేదు. ఇంకా నంబర్ ఆఫ్ షోరూమ్ ఇంక్రీజ్ చేయాలి, అందరికీ నేను ఇచ్చే రేట్ అందరికీ లభించాలి, అందరికీ బెనిఫిట్ అవ్వాలి. అదే నా ఒక ఆశ అన్నమాట. సో అదే మీద నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీ రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ 1.5 lakhs స్క్వేర్ ఫీట్ ఓపెన్ చేశాను. సో దాంట్లో కూడా 4,000 మందికి ఉద్యోగం ఇస్తున్నాము. అది కూడా చెన్నైలోనే ఓపెన్ చేశాము. సో రాబోయే రోజుల్లో మనం ఇంకా వచ్చి ఆంధ్ర తెలంగాణలో కూడా చేయాలనే ప్లాన్ ఉంది నాకు. అది మేబీ 2-3 yearsలో అక్కడ కూడా ప్లాన్ చేస్తాను అనమాట. బిఎస్ హాల్ మార్క్ స్టార్ట్ చేసింది మీరే అటువంటి జ్యువెలరీ అంటే అది ఎలా జరిగిందంటే అది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు. నేను మెయిన్గా ఎక్స్పోర్ట్ చేసేవాడిని జ్యువెలరీ. సో అది వచ్చి 916 పోయేది, అంటే 22 క్యారెట్ అంటాం కదా, ఇప్పుడు హాల్ మార్క్ అంటున్నాం కదా, ఆ జ్యువెలరీ అక్కడ పోయేది. సో ఆ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ జ్యువెలరీ మనం ఇక్కడ అమ్ముకోవచ్చు కదా చెప్పేసి 916 హాల్ మార్క్ నేను ఎప్పుడుకో నాకు అసలు గుర్తు కూడా లేదు. మేబీ 1999 మేబీ 2001 తెలియదు నాకు. అది నేను ఆ రోజే దాన్ని ఇక్కడే లోకల్లోనే ఇంట్రొడక్ట్ చేశాను. సో ఫస్ట్ 22 క్యారెట్ 916 హాల్ మార్క్, అంటే హాల్ మార్క్ అప్పుడు లేదు, 916 22 క్యారెట్ ఇంట్రొడక్షన్ చేసింది, మార్కెట్లో తీసుకొచ్చింది. నేను ఎక్స్పోర్ట్ చేసే వల్ల అది ఆటోమేటిక్గా లోకల్ మార్కెట్లో కూడా అదే గుడ్స్ పెట్టాలని చెప్పి నేను దించానంటే. అంటే బిఎస్ హాల్ మార్క్ వచ్చి బిఎస్ఐ హాల్ మార్క్ వచ్చేసి గవర్నమెంట్ బాడీ, ఇది మన బాడీ కాదు, గవర్నమెంట్ బాడీ. మనం అన్ని జ్యువెలరీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ప్రతి ఒక్క 10 పీస్లో నుంచి ఒక పీస్ కట్ చేసి దాన్ని టెస్ట్ వేసి దాని తర్వాత వాళ్ళు హాల్ మార్క్ చేస్తారు. ప్రతి ఒక్క గోల్డ్ని, ప్రతి ఒక్క ఐటాన్ని కొంచెం స్క్రాచ్ చేస్తారన్నమాట, అది మీకు కనపడదు.